ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన దేవుని ప్రియులైన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథంలోంచి 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజు అయిన హోషేయ యొక్క ఏలుబడిలో 9వ సంవత్సరమున ఇశ్రాయేలీలను అష్షూరు రాజు చెరలోనికి తీసుకొని వెళ్ళాడని, చెరగొని పోయాడని మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం. ప్రశాంత్ లేడా? 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజు అయిన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణం పట్టబడెను అనే మాట చూస్తున్నాం. కనుక హోషేయ యొక్క ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టబడింది. ఇశ్రాయేలు వారు చెరగొని పోబడ్డారు అనే మాట చూస్తా ఉన్నాం. 23వ వచనంలో కూడా మాట చూస్తున్నాను చూడండి. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చెరలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు గురించి మనం గమనిస్తున్నాం. వారు బంధించబడ్డారనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. వాస్తవంగా దేవుని ప్రజలు బంధించబడకూడదు. కారణం ఏంటంటే రోమాపత్రికలో ఒక మంచి మాట ఇలా వ్రాయబడింది, చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక లేదా గలతీలకు రాసిన పత్రికలో మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమబడెను. 22 చదువు. యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. సో ఈ వచనం ప్రకారం మరి వాగ్దానానికి ఎవరైతే వారసులో వారికి మాత్రమే వాగ్దానము లభించినట్లు, వాగ్దానం వారికి మాత్రమే అందునట్లుగా మిగిలిన వారందరూ కూడా బంధించబడటం అనేది దేవుని యొక్క అనుమతి అన్నమాట. వాగ్దాన సంబంధులు కాని వారు ఎవరు కూడా వాగ్దానంలో ప్రవేశించకుండా, వాగ్దానానికి వారసులు కాకుండా చెయ్యాలని దేవుడు బంధిస్తూ ఉంటాడు. ఇలాగూ బంధించబడటం అనేది దేవుని అనుమతితోటే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం 22వ వచనంలో బంధించెను అనే మాట, తర్వాత మనం చదివిన వచనాల్లో చెరగొనిపోయెను, చెర అనే మాట, బంధించుట అనే మాట, అలాగే మరికొన్ని వచనాల్లో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. రైట్. ఈ వచనంలో మనం గమనించేది ఏంటంటే అవిధేయతా స్థితిలో బంధించబోట. ఇంకా చాలామంది వీడియోలు ఆన్ చేసుకోలేదండి. వీడియోలు ఆన్ చేయండి.
అవిధేయత స్థితిలో బంధించబడుట, దేవుడే బంధిస్తున్నాడు. తర్వాత మనం చదివిన వచనంలో పాపములో బంధించుట, దేవుడే బంధిస్తున్నాడు. అష్షూరు చెరలోనికి తీసుకొని వెళ్ళటం, దేవుడే చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. ఈ మాటలు మనం చూస్తున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం చెరపట్టి అనే మాట చూస్తున్నాం. దీనిని బట్టి మనం అరెస్ట్ అవటం, బంధించటం అనే మాట మనం చూస్తున్నాం. సో ప్రభు ఏం చేస్తాడంటే దేన్ని ఆయన బంధించాలనుకున్నాడో దాన్ని ఆయన బంధిస్తున్నాడు. మొన్న సువార్త కూడికలో శనివారం రాత్రి స్తుతి కూడికలో ఒక మాట ప్రభు ఆత్మ అనుగ్రహించాడు. అదేమంటే రోమపత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అందరినీ మరణంలో బంధించాడు, మరణ స్థితిలో అనే మాట వివరించడం జరిగింది. సో దేవుడు బంధించవలసిన స్థితిలో కొందరిని బంధిస్తున్నాడు. మాత్రమే కాదు, లాస్ట్ వీక్ కోరుమావిడిలో ఒక వర్తమానము నిన్న షార్ట్ చేసి జానకిరాము దాన్ని షేర్ చేశాడు అన్నమాట. అదేంటంటే దేవుడు అప్పగిస్తున్నాడు అనే మాటలు రాయబడ్డాయి. చూడండి, 1వ అధ్యాయం రోమపత్రికలో 24వ వచనంలో అపవిత్రతకు అప్పగించాను అని, తర్వాత 26వ వచనంలో తుచ్చమైన అభిలాషలకు అప్పగించాను అని, 28వ వచనంలో చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను అని ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి దేవుడు బంధిస్తున్నాడు అనే మాట కానీ, దేవుడు అప్పగిస్తున్నాడు అనే మాట కానీ మనకు సీరియస్గా ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు బంధిస్తున్నాడంటే ఇలా చెప్తాను. ఒక క్రమాన్ని దేవుడు ఉంచాడనమాట. ఆ క్రమాన్ని అనుసరించకుండా ఆ క్రమానికి వచ్చే లేదా జీవంలోనికి ప్రవేశించాలనే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ కొలస్సీ పత్రిక 1:5 మనం చూస్తే సువార్త సత్యము అనే మాట అక్కడ వ్రాయబడింది. సువార్త సత్యం. దానిని గలతి 2:14 ఏమన్నాడంటే క్రమము అని చెప్పాడు. గలతి 5:25లో కూడా క్రమము అని చెప్పాడు. సో ఆ సువార్త సత్యము అనే క్రమాన్ని ఫాలో అయిన వారు మాత్రమే వాస్తవంగా కొలస్సీ 1:6లో చెప్పిన జీవంలోనికి వెళ్ళాలి. కానీ చాలామంది క్రమాన్ని ఫాలో అవ్వకుండా అక్రమంగా వెళ్ళిపోతూ ఆ జీవంలోనికి ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని దేవుడు అరెస్ట్ చేసేస్తున్నాడు. సో దేవుడు వారిని బంధిస్తున్నాడు అనే మాట రాయబడింది. ఈ మాట మనం గమనిస్తున్నాం. గలతీ పత్రిక 2:14లో సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొనని వారు పౌలు చేత అరెస్ట్ చేయబడ్డారు. బర్నబా వారి వేషధారణ వల్ల మోసపోయాడు అనే మాట చూస్తున్నాం. కానీ పౌలు దాన్ని గుర్తించేశాడు. కేఫా యొక్క వేషధారణ పౌలు గుర్తించాడు, కానీ బర్నబా గుర్తించలేకపోయాడు. సో అందుకని పౌలు ఏం చేశాడంటే యూదులు రాకముందు అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ, యూదులు రాగానే అన్యజనుల యొద్ద నుండి వెనుతీసి వేరైపోవటాన్ని గమనించి, సో వీళ్ళు సువార్తలో లేరు, సువార్తను అనుసరించి వీళ్ళు జీవించట్లే, వీరు విశ్వాసం వల్ల జీవించట్లే. అదే రాశాడు గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2:20లో ఏం రాశాడంటే విశ్వాసం వలన జీవించుచున్నాను నేను అని రాశాడు. కానీ వాళ్ళు జీవించట్లేదు అనేది అక్కడ ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఆ జీవంలోనికి వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళు అక్రమంగా నడుస్తున్నారనమాట. ఒక క్రమం అనేది ఉంది. మనం చాలాసార్లు సంఘ క్రమం అంటాము, కానీ సంఘ క్రమం అనేది ఉపదేశ క్రమంలోనే ఉంటుందన్నమాట. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువు. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం గాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నాము. రైట్. ఉపదేశ క్రమం
అనే మాట రోమాపత్రిక 6వ అధ్యాయంలో వచనం 17లో చూస్తాం. ఉపదేశ క్రమం ఖచ్చితంగా సువార్త వలన జీవించుట, విశ్వాసం వల్ల జీవించుట అనే అనుభవాన్ని ఇస్తుందన్నమాట. సో దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, వారి యొద్ద నుండి తొలగిపోమని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా చెరలోనికి వెళ్తాం, వాళ్ళతో పాటు మనం కూడా బంధించబడతాం. ఒక విషయం ఏంటంటే, దేవుడు అరెస్ట్ చేస్తే ఆయన ఎక్కడ బంధించాడో అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళలేం. దేవుడు అప్పగిస్తే మనంతటి మనం వాటి నుంచి మనం విడుదల పొందలేం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన అపవిత్రతకు, భ్రష్ట మనసుకు, తర్వాత తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడని మనం చూస్తాం కదా. ఆయన అప్పగించాడు అనే దగ్గర ఆయన ఏం అన్యాయంగా అప్పగించేయలేదు. అక్కడ ఏం రాశాడు రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి అంటే, అసలు తెలియసఖ్యమైనది ఏదో అది వారికి విషదపరచబడింది అని చెప్పాడు. చెప్పాల్సిందే అంతా చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక వర్తమానం ద్వారా ఆయన వివరాలన్నీ చెప్పిన తర్వాత ఆ తర్వాత దాన్ని బట్టి మనం అప్పగించబడటం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇశ్రాయేలీలు మనం పరిశీలన చేస్తే, వారికి ఆయన దేశం ఇచ్చి వాగ్దాన దేశంలో వారు నడిపించినప్పుడు ఏం చెప్పాడంటే, ఈ వాగ్దానం అబ్రహాముకు అతని సంతానానికి నేను వాగ్దానం చేశాను. మరి అబ్రహాం ఎవరంటే, తన పితరులు ఏ విగ్రహారాధన చేస్తున్నారో వాటిని విడిచిపెట్టి వచ్చినవాడు. నది అద్దరిని యెహోషువ గ్రంథం 24లో మనం చూస్తాం. యూఫ్రటీసు అద్దరిని అబ్రహాము పితరులు వారు చేస్తున్న విగ్రహారాధన నుంచి దేవుడు అబ్రహామును బయటికి తెచ్చాడు. ఇశ్రాయేలీలకు ఆ దేశం ఇచ్చినప్పుడే ఇది అబ్రహాముకు అతని సంతానానికి కూడా వాగ్దానం చేయబడిన దేశం అని చెప్పాడు. మరి వారు ఆ దేశంలోకి వచ్చి చేసింది ఏంటంటే భయంకరమైన విగ్రహారాధన చేశారు. చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీలను సముఖములోంచి వెళ్ళగొట్టాడు. వచనం 20 చూడండి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను అని మనం చూస్తున్నాం. సో ఈ మూడు మాటలు ఉదయకాలం మీ హృదయంలో పెట్టుకోండి. ఒకటి, ఆయన బంధిస్తున్నాడు, ఆయన అప్పగిస్తున్నాడు, ఆయన వెళ్ళగొడుతున్నాడు. సో దేవుడు వెళ్ళగొట్టడం అనేది ఎలా ఉంటుందంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమన్నట్లు ఉంటుంది అన్నమాట. అంటే మళ్ళీ నేను వద్దాము, నా బ్యాగ్ ఒకటి మర్చిపోయాను, బీరువా కూడా వదిలేశాను అనేమి ఉండదు. ఆయన వెనకాల అన్నీ పంపించేస్తాడండి. ఎందుకంటే ఏ రూపంలో కూడా మళ్ళీ ఆయన ఎంటర్ అవనవాడు. కారణం ఏంటంటే, వాగ్దాన సంబంధమైన దానిని శరీరంతో ఆక్రమించుకోవాలనే దీన్ని ఏమంటారంటే అపవాది కుయుక్తి అన్నాడు కొరింథీ 2వ పత్రిక 11:3లో. వాగ్దాన సంబంధమైన జీవాన్ని అక్రమంగా అంటే ఏంటంటే శరీరం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళని దేవుడు బంధిస్తాడు, అప్పగిస్తాడు, వెళ్ళగొడతాడు. ఈ మూడు మనం చూస్తున్నాం. చూడండి, అష్షూరు రాజు వారిని ఎక్కడ బంధించాడు? రాజుల 2వ గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనం. గోజాను నది దగ్గరనున్న హాలహు, హాబోరు అను స్థలముల యందును మాదీలో పట్టణంలోని వారిని ఉంచాడు అనే మాట చూస్తాం. సో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో మరి అండమాన్ నికోబార్లో బంధించేవారంట. అక్కడ ఒక జైలు ఉందంట, ఆడ బంధించేవారంట. ఆడ బంధిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని కొంతమంది చెప్తుంటుంటే అవి వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఘోరమైన మరి హంతకులు కానీ, దొంగలు కానీ, అక్రమకారులు కానీ బంధించే విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుడు కూడా బలత్కారులను బంధిస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో బలత్కారులతో భూలోకం నిండింది అని చెప్పాడండి. బలత్కారుడు అంటే ఎవడంటే, విశ్వాస మూలమైన నీతికి వాగ్దానం చేసిన దాన్ని ధర్మశాస్త్ర మూలమగు నీతి ద్వారా వెతికేవాడు.
ఆత్మకు చేసిన వాగ్దానాన్ని శరీరం ద్వారా వెంటాడేవాడు. విషయం ఏంటంటే చాలా పొరపాటు, మనం మోసపోయేది అదేంటంటే, రోమాపత్రిక 9వ అధ్యాయం 30 నుంచి మనం చదివితే, విశ్వాస మూలంగా కాకుండా క్రియల మూలంగా దేనినైతే వెంటాడుతున్నాం మనం దానిని అందుకోలేము అనే మాట అక్కడ రాసిన మాట చదువుతున్నాను. 32, వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా నైనట్లు దానిని వెంటాడు. అందుకోలేదు అనే దగ్గర ఇలా చెప్తాను, అందుకుందామనుకున్న వాళ్ళని దేవుడు బంధించాడు, అందుకుందామనుకున్న వారిని దేవుడు అప్పగించాడు, అందుకుందామనుకున్న వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. ఈ మూడు కూడా మనం గమనించవచ్చు. చూడండి, ఎవరైతే అక్రమంగా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆ 10వ వచనంలో ఏమన్నాడు? జీవము కలుగునట్లును సమృద్ధిగా కలుగున, అంటే లైఫ్ అనే దానిలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు ద్వారం గుండానే వెళ్ళాలి. దొడ్డి ద్వారిన లేదా వేరొక మార్గాన్ని ఎక్కే ప్రయత్నం చేయకూడదు, అది దొంగ చేసే పని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు మాట్లాడితే ఏమన్నారు? 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చునని చెప్పాడు. ప్రభు చెప్తూనే ఏం చెప్పారంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెల ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగ అని చెప్పాడు. దొంగలు ఎలా ప్రవేశిస్తారు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు ఏం చెప్పాడు? 4వ వచనంలో దొంగతనముగా ప్రవేశం అనేది ఎలా చెప్పాడు? దొంగతనముగా ప్రవేశం అనేది రహస్యముగా అని చెప్పాడు. సో మనం రహస్యంగా కొన్ని జరగటం మనం గమనిస్తాం, కానీ ఎంత సీక్రెట్గా జరిగినా దేవుడు అరెస్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఇది ఎవరికి దేవుడు రాసిచ్చాడో అది వారికే, ఇది దేవుడు ఎవరికి పంచిపెట్టాడో వారికే. యెహోషువ గ్రంథంలో ఏమన్నాడండి? ఏ భాగములు ఎవరికి రావాలో చీట్లు వేసి పంచిపెట్టమన్నాడు యెహోషువ. సో దేవుడు ఎవరికి ఇవ్వాలో అది వారికి ఇస్తాడు. కానీ దానిని మనం అక్రమంగా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే మనల్ని దేవుడు బంధించేస్తాడు. ఒక విషయం ఏంటంటే, అలా బంధించబడి మనము బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకలాగా ఫైనల్గా దాన్ని ఆక్రమించుకుందామనే ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్లో ఎండింగ్లోనైనా మనం ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతాం. నిన్న కూడా నేను చెప్పాను రాత్రి వర్తమానంలో, ఘోరమైన తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అయిపోతామంటే ఆయనకి వేరే దేశాలకు పారిపోతారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎయిర్పోర్ట్లో దొరికిపోతారు, ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయిపోతారు. అట్లానే ఏదో ఒకలాగా నేను దూకేసి గోడ ఆ వాగ్దానాన్ని జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ప్రయత్నం చేసేవారికి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు, అరెస్ట్ అవుతాడు. దేవుడు ఇశ్రాయేలీలు ఒక పరక విగ్రహారాధన చేసేస్తూ ఆ దేశంలో ఉన్న పాలుతేన్లు ప్రవహించే అనుభవాలు అనుభవించాలనే ప్రయత్నం చేస్తున్నారు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారు. అసలు వాళ్ళు చేసిన చాలా పెద్ద పొరపాటు ఏంటంటే, పితరుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు మర్చిపోయారు. కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. దేవుడు అబ్రహామును గుర్తుపెట్టుకున్నాడు, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నాడు. మీకు గుర్తుందా? రాజుల 2వ గ్రంథం 13:23 చదవండి. రాజుల 2వ గ్రంథం 13:23. గాని యెహోవా వారి మీద జాలిపడి వారిని దయ ఉంచి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యం నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టకై ఉండెను. ఈ వచనంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుతో తాను చేసి ఉన్న నిబంధనను అంటే, అబ్రహామును దేవుడు మర్చిపోలేదు, కానీ అబ్రహాములో నుంచి వచ్చిన వీళ్ళు మర్చిపోయారు. అసలు ఈ దేశం మనకి ఎవరి ద్వారా వచ్చింది? రాజుల 2వ గ్రంథం 13:23. ఈ దేశం మనకు ఎవరి నుంచి వచ్చింది, ఎవరిని బట్టి వాగ్దానం మనకు కలిగింది అన్నీ మర్చిపోయారు. ఆదికాండం 15:6 లేకపోతే ఆదికాండం 15:6 ఆదికాండం 15వ అధ్యాయం 6
విశ్వాసమూలమైన నీతికి చేయబడిన వాగ్దానమే ఉండేది కాదు. రోమాపత్రిక 4:13 చెప్పాడు, వాగ్దానము ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు, విశ్వాసం వల్ల నీతి మూలం కలిగింది. అంటే అబ్రహాముకు చేసిన వాగ్దానమే ఈ దేశం. కానీ వాళ్ళు అబ్రహామును మర్చిపోయారు. అబ్రహాం ఏ ఆరాధన చేశాడు, అబ్రహాము ఎలాగ జీవించాడు, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు విగ్రహారాధన చేసేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ఎలాగూ మనం ఈ దేశంలోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం ఉండిపోతాం, పాతికిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. మీరు చూడండి, యేసు ప్రభు భాష ఎలా ఉంటుందంటే, నాటుట అనే మాట రాశాడు. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాశాడు, నాటుట. ఆయన ఇశ్రాయేలుని ఏం చేశాడంటే, యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాము, 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. సో ఈ వచనాల్లో మనం చూస్తుంది ఏంటంటే, ఆయన వారిని అక్కడ నాటాడండి. వాళ్ళు అక్కడ ఏం చేద్దాం అనుకున్నారు, పాతుకుపోదాం అనుకున్నారు. కానీ వాళ్ళు అబ్రహాం ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధన అయినా వారు లక్ష్యం పెట్టట్లే. అందుకని వారిలోనికి విగ్రహారాధన వచ్చేసింది. సో దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయిలు మీరు ఎక్కడి నుంచి సర్దేంట్రా అన్నాడు. మీరు ఎక్కడి నుంచి జాగ్రత్తగా అశ్షూరు రాజు దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అశ్షూరు రాజు వచ్చాడు. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం అందు వాళ్ళని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. బబులోను రాజు రాబోతున్నాడు. రాజుల 2వ గ్రంథం ముగింపులో మనం చూడబోతున్నాం, యోధా వారిని చెరలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. సో ప్రియులారా, మనము అక్రమంగా వెళ్తే బంధించబడతామని గుర్తుపెట్టుకున్నాం. రహస్యంగా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే అరెస్ట్ అవుతాం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఆత్మ ద్వారా స్వతంత్రించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం అన్యజనులు పొందిన ఆశీర్వచనం ఆత్మను గురించిన వాగ్దానం ద్వారానే మనం స్వతంత్రించుకోగలం. మీరు పరిశుద్ధాత్మ ద్వారా స్వతంత్రించుకోవాల్సిన వాటిని శరీరం ద్వారా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు ఫైనల్గా ప్రాసెసింగ్లో అయినా దొరికిపోతారు. ఇక ఇది అయిపోతే ఇంకా మనం వెళ్ళిపోతా అనుకునే టైంలో పట్టేసుకుంటారండి దొంగలు కొన్నిసార్లు. అట్లాగూ క్రీస్తుకు ఆలోచనలు దొరికిపోతాయి, వాటిని చెరపట్టి లోపరుస్తారు. ఈ మాటలు మీరు వింటున్నట్లయితే వాగ్దానం ద్వారా ప్రవేశిద్దాం అనండి అందరూ. వాగ్దానం ద్వారా ప్రవేశిద్దాం. వాగ్దానం ద్వారా ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. ప్రకటన 2:7. అసలు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? ఎఫెసీ 3:11 సంఘము ద్వారా ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు? ఆసక్తిగా వినండి, వాగ్దానాలు పొందండి, ఆమెన్ చెప్పండి, ప్రవేశించండి, అంతే. అవన్నీ మీయే. అలా కాకుండా వాగ్దాన సంబంధమైన దాన్ని శరీరంతో ఆక్రమించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పట్టబడతారు, నేను పట్టబడతాను. దేవుడు బంధిస్తే ఎట్లా ఉంటుందంటే ఇక మనం బయటికి రాలేం. ఆయన అన్లాక్ చేయాల్సింది అంతే. గోజాను నది దగ్గర బంధించబడిన వారు వాస్తవం వాళ్ళు ఏమనుకుంటారు, అశ్షూరు రాజు దగ్గర ఏడిస్తే అశ్షూరు రాజు వదిలేస్తాడు అనుకుంటారు. కానీ దేవుడే వారిని బంధించాడు. మిమ్మల్ని మాట అడుగుతాను, చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత, బంధించబడిన తర్వాత మనం కోరుకున్నవన్నీ నెరవేరుతారా? జైల్లో బంధించినప్పుడు అక్కడ మనం ఉన్నప్పుడు నాకు బుధవారం కోడిగుడు తినే అలవాటు ఉందండి, పెడతారా అని అడుగుతారా? చాలా విచిత్రంగా ఉంటాయి దేవుడు బంధిస్తే. ఇంకోటి చెప్తాను, దేవుడు అప్పగిస్తే కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆ అపవిత్రత మనల్ని నీడ్చుకొని వెళ్ళిపోతుంది. ఆ తుచ్చమైన అభిలాషలు మనల్ని నీడ్చుకొని వెళ్ళిపోతాయి. ఆ భ్రష్ట మనస్సు మనల్ని నీడ్చుకొని వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితుల మధ్యలో ఏడవబడుతున్న మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కారణం ఏంటంటే క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ క్రమం ఇప్పుడు గోడ దూకే వాళ్ళకి డోర్ తీసుకొని వచ్చే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా.
అసలు మీరు డోర్ తీసుకొని రమ్మని ప్రభు చెప్తున్నాడు. మనం అందరం ప్రతి వాగ్దానంలో ద్వారం గుండా రావాలి. ఎందుకంటే గొర్రెలు పోవు ద్వారం ఎవరు? నేనే అని చెప్పాడు. ప్రభువు ద్వారా ప్రవేశం, ఆత్మ ద్వారా నిరీక్షణ. ఆత్మ ద్వారా ఎదురు చూడండి, ప్రభు ద్వారా ప్రవేశించండి. ఆత్మ ద్వారా ఎదురు చూడండి, ప్రభు ద్వారా ప్రవేశించండి. ఆత్మ ద్వారా ఎదురు చూడండి, ప్రభు ద్వారా ప్రవేశించండి. ఆత్మ ద్వారా ఎదురు చూడటం అంటే ఆత్మ ఏం చెప్తాడో వినటం, పొందటం, ఆమెను ఒప్పుకోవటం, ప్రభు ద్వారా ప్రవేశాలు పొందుకోవటం. అలా కాకుండా మనం ఏ విధంగా ప్రవేశించాలనుకున్నా అది ఎక్కడైనా చెల్లిద్దేమో కానీ అది ఇక్కడ నడవది. తెలంగాణ భాషలో చెప్పాలంటే అది నడవది అంతే, జరగదు అది. జబదయి కుమారుల తల్లి ఎలా అంటుంది? మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 అండి. మత్తయి సువార్త 20 ఏమంటుంది? జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసింది. నీవేమి కోరుచున్నావని ఆయన అడగ్గా, నీ రాజ్యమంది నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చుండా సెలవిమ్మని ఆయనతానండి కదండి. ఒక్కోసారి హాస్టల్లో పేరెంట్స్ వచ్చి స్పెషల్ రికమెండేషన్స్ పిల్లల గురించి అడుగుతుంటుంటే మిగిలిన పిల్లలందరికీ ఎలా ఉంటుంది అంటే, మా అమ్మ నాన్న వాళ్ళు అడగలేరనా, వీళ్ళ అమ్మ నాన్నలు అడిగితే వీళ్ళకి ఇస్తారా? ఇలా అన్నారనుకోండి వచ్చి, మా పిల్లోడు ఎప్పుడూ కూడా వేడి నీళ్ళతో స్నానం చేస్తాడంటే కొంచెం మా ఓడికి వేడి నీళ్ళు బకెట్ ప్రతిరోజు ఇవ్వండి అని స్పెషల్ రికమెండేషన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, మిగిలిన పిల్లలందరూ ఏం చేస్తారు? వాళ్ళ వైపు ఉరుమురుము చూస్తారండి. అందుకని వీళ్ళ పేరు ఉరిమేడి వారు అని అర్థం. జబదయి కుమారులు గురించి మనం చూస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా ఆ స్థానాలను ఆక్రమించాలని ప్రయత్నం చేశారు. నిజంగా వాస్తవంగా వీళ్ళిద్దరు చాలా మంచివాళ్ళు. ఇలా నేను మాట్లాడుతున్నాను కానీ యాకోబు యోహాను తర్వాత చాలా సూపర్ బెస్ట్ అనమాట. కాకపోతే తల్లులు కొంతమంది ఆలోచన ఏంటంటే, కొంచెం మనం వెళ్ళి కన్నీళ్లు గారిస్తే దేవుడు ఏదైనా ఇస్తాడు కదా అని తల్లులు పిల్లల పక్షంగా ఏదో ఒకటి చేసేయాలని చూస్తారనమాట. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? అసలే మీరేమడుగుతున్నారు మీకు తెలియదు అన్నాడు. 22 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంఘములు ఎక్కడ కూర్చోవాలో ఎవరు నిర్ణయిస్తారు? మీరు సంఘములో ఎక్కడ కూర్చోవాలి? మొదటి లైన్లో కూర్చోవాలా, రెండో లైన్లో కూర్చోవాలా, లాస్ట్ లైన్లో కూర్చోవాలా అనేది ఎవరు నిర్ణయిస్తారు? మీకు ఎవరికైనా చెప్తారా? సంఘంలో నువ్వు ఎక్కడ కూర్చో, నువ్వు ముందు లైన్లో కూర్చో, వెనకాల కూర్చోమని ఎవరైనా చెప్తారా? సంఘంలో నువ్వు ఎక్కడైనా కూర్చో. నేను ఇలా చెప్తాను, ప్రభువు బల్ల దగ్గర నువ్వు ఎక్కడ కూర్చోవాలో నీకు ఆప్షన్ ఇచ్చేశాడు. ఆ ఆప్షన్లో నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా? ఆయన రొమ్మును కూర్చోవాలని ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ అక్కడ ఆయన ఎవరిని కూర్చోబెడతాడు అక్కడే కూర్చోవాలి. ఇక్కడ నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, అక్కడ ఎక్కడ కూర్చోబెడతాడు అక్కడే కూర్చోవాలి. ఇక్కడ ఎక్కడ కూర్చోబెడతాడు అనే దానిలో కాంపిటీషన్ లేదు, అక్కడ ఎక్కడ కూర్చోవాలనే దానిలో కాంపిటీషన్ ఉంది అందరికీ. ప్రభు బల్లలో ఒకడేమో ఆయన రొమ్మున అనుకుంటే ఒకడేమో కిటికీలో కూర్చున్నాడండి. కానీ ఇద్దరు కోరిక ఏంటి? ఆయన రాజ్యంలో అటోకలు ఇటోకలు కూర్చోవాలని. కానీ ఆయన రాజ్యంలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆయన దేన్ని బట్టి డిసైడ్ అవుతాడంటే, సంఘములో ఎవరు ఎలా ప్రయాసపడ్డారో దాన్ని బట్టి రాజ్యంలో ఎవరికి ఎక్కడ పొజిషన్ ఇవ్వాలో అక్కడ ఇస్తాడు. మీరు చదవండి, ఇక్కడ ఏమన్నాడు ప్రభు 23, మీరు నా గిన్నెలోంది త్రాగుదురు కదా. 22వ వచనం, నేను త్రాగుబో గిన్నెలోంది మీరు త్రాగగలరా అని అడిగాడు. త్రాగగలమన్నారు. నా గిన్నెలోంది మీరు త్రాగుతారు, కానీ కుడివైపున ఎడం వైపు కూర్చొనిచ్చుట నా వశమున లేదు అన్నాడు. వాక్యం వినాలంటే వీడియో ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా అనేది మీ వశంలో ఉంది. అయితే మరి అన్న కొంతమంది వీడియో ఆఫ్ చేసుకొని నిద్రపోతున్నారేమో కదా, మరి వాళ్ళకి మీరు ఎన్నిసార్లు చెప్పినా వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు అని అంటే, వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టినా ఆన్ చేయట్లేదు కదా, వాళ్ళు నిద్రపోతున్నారేమో మనకు తెలియదు కదా. కానీ రేపొద్దు వాళ్ళు దేవుని రాజ్యంలో ఎక్కడ కూర్చుంటారో దాన్ని బట్టి అర్థమైపోద్దిగా రిజల్ట్. కాబట్టి మీరు ఆన్ చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ గురించి బాధపడకండి, మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఎంజాయ్ చేయాలా, అంతేగాని ఎవరో ఒకరిని బట్టి బాధపడతా కూర్చోవద్దు. విషయం ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో చాలా భక్తిగా ఉంటున్నారు, చాలా సమీపంగా ఉంటున్నారు, చాలా ఆసక్తిగా పరిచయం చేస్తున్నారు. కానీ కొంతమంది అక్రమంగా కొన్ని జరిగిస్తున్నారు. అది మీరు చూసినప్పుడు బాధపడినప్పుడు అనుకుంటారు ఇదేమి న్యాయం అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఇది ఇలాగే జరగనీయండి, ఎందుకంటే ఆ దినము అన్నింటినీ కూడా అది వెలుగులోనికి తెస్తుంది. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏం చెప్పాడండి?
ఆ ప్రభు వచ్చినప్పుడు మనుష్య కుమారుని దినం కాదు, ప్రభు దినం యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని రహస్యములను బయలుపరిచినప్పుడు ప్రతివానికి మెప్పు దేవుని వల్ల కలుగుతుంది అన్నాడు 5వ వచనం. కాబట్టి ప్రియులారా, ఆ, ఎక్కడ కూర్చోవాలో మీకు ఆప్షన్ ఇచ్చాడు ప్రభు. ఎక్కడ మొదటి లైన్లో కూర్చుంటారా కూర్చోండి, కుర్చీలో కూర్చుంటారా కూర్చోండి, కింద కూర్చుంటారా కూర్చోండి. కానీ అక్కడెక్కడ కూర్చుంటామో రిక్వెస్ట్లు చేయొద్దండి. అక్కడెక్కడ కూర్చోవాలో మీరు రిక్వెస్ట్లు చేసినా, మీ అమ్మ నాన్నలు పిలిపించి రికమెండేషన్ అడిగినా, యేసు ప్రభు చాలా నిర్మోహమాటంగా ఓ మాట అన్నాడు, అమ్మ అక్కడ ఎవరు కూర్చుంటారో అది నా వశంలో లేదు. మనం కోరుకోవాల్సింది ఎక్కడంటే ప్రభు సంఘంలో ఎక్కడ కూర్చోవాలనే స్థానం కోరుకోవాలి, కానీ డైరెక్ట్గా దానికి గురిట్టేయకూడదు. ఇక్కడ సంఘంలో మనకు అవకాశం ఎందుకు ఇచ్చాడు? రాజ్యములో ఏ స్థానం సంపాదించాలో సంఘంలో అంత శ్రమ మనం పొందటానికి అవకాశం ఇచ్చాడు. అది చదవండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం వచనం చదువుతారా? వచనం 5 చదవండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1:5 అందరూ చదవండి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము. మళ్ళీ చదవండి బ్రదర్. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము. చదవాలి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం. ఇంతకీ వీళ్ళు ఎక్కడి నుంచి శ్రమ పడుతున్నారు? సంఘము నుండి. సంఘం కొరక అంటే సంఘంలో స్థానం కొరక అని అడుగుతున్నాను. సంఘంలో స్థానం కొరకు శ్రమ పడుతున్నారా, రాజ్యంలో స్థానం కొరకు శ్రమ పడుతున్నారా? రైట్ ఆన్సర్. సంఘంలో స్థానం ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చారు. మీరు దానిని ఎంత బాగా ఉపయోగించుకోండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచాను అన్నాడండి. మీరు ఏం చేయాలా? మొత్తం ఆ స్థలాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈరోజు ఈ స్థలాన్ని ఎంత బాగా వినియోగించుకుంటే రేపు పొద్దుట ఆయన రాజ్యంలో మీకు మంచి స్థానం ఉంటుంది. మనం అందరం పరలోకంలో ప్రవేశించాం. నా ప్రశ్న ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశం. పరలోకంలో ప్రవేశించాం, పరలోక రాజ్యంలో ప్రవేశం. పరలోకంలో ప్రవేశం అందరికీ సమానం. పరలోక రాజ్యంలో ప్రవేశం ఎవరిక్కడ ఎక్కువ శ్రమ పడ్డారో వారికే ఆయన రాజ్యంలో సమృద్ధి ప్రవేశం ఉంటుంది. యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ ఒకేలా నవ్వరండి. కొంతమంది హాఫ్ స్మైల్ ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. అందరి పేర్లు ఐజక్సే, కానీ ఐజక్లు అందరూ ఒకేలా నవ్వరు. కొంతమంది తక్కువ నవ్వుతారు. అప్పుడు ఈ ఫోటోల కార్యక్రమం ఒకటి జరుగుతుందండి. ఎందుకంటే మరి అందరూ ఒకేసారి వచ్చేసారు కాబట్టి పరలోకంలో ఒకేసారి సెల్ఫీ సెషన్, ఫోటో సెషన్ జరుగుతుంది అనమాట. కొంతమంది స్మైల్ ప్లీజ్ అన్నా కూడా నవ్వరాళ్ళు. అక్కడ ఎందుకు నవ్వరంటే ఇక్కడ చేసినవన్నీ అక్కడ బయటకు వస్తాయి. అందుకని వాళ్ళకి కాసేపట్లో తీర్పు ఉంది, అబ్బాయిలు ఒకసారి అందరు ఫోటోలోకి రండి అని అంటే అందరి పేర్లు ఐజక్లే, అందరు అబ్రహాం పిల్లలే, కానీ అందరూ ఒకేలాగా నవ్వరు అన్నమాట. కొంతమంది సగం నవ్వుతారు, కొంతమంది అసలు ఈడు కూడా వచ్చేసాడు, ఈడు రాడనుకున్నాం కదరా పరలోకం అనుకొని వాళ్ళకి లోపల ఒక గుబులు దిగులు. కొంతమందికి ఏంటంటే ఒరే వీడిని మనం మోసం చేసేసాం, ఇప్పుడు మనకి ఏమైపోద్దన్న భయం. వీటన్నిటి మధ్యలో క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరూ ఒకేలా నవ్వరు. అందుకని అన్నాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఆ మహిమను బట్టి నక్షత్రమునకు మరొక నక్షత్రం భేదం కలదు కదా, అలాగే పునరుత్థానం ఉండబోతుంది అన్నాడు. అంటే పునరుత్థానంలో అందరూ సూర్యుడిలాగా ఉండరు, చంద్రుడిలాగా ఉండేవాళ్ళు ఉంటారు. చంద్రుడిలాగా అందరూ ఉండరు, నక్షత్రాల్లాగా ఉండేవారు ఉంటారు. నక్షత్రాలు కూడా అన్నీ ఒకేలా ఉండవు, ఒక్కొక్క నక్షత్రం ఒకేలా ఉంటుంది. అంటే అందరి పేర్లు ఐజక్సే కానీ అందరూ ఒకేలా నవ్వరు. ఒకసారి మీరు అక్కడ ఎలా నవ్వుతారు, ఒకసారి మీరు జూమ్ మీటింగ్లో నవ్వండి. ఎలా అంటారా? అది మా వశమని లేదంటారా? అది మా వశమని లేదు, అది తండ్రి ఎవరికి ఇచ్చినో. నేను ఎలా చెప్తున్నాను, మీకు ఎంత నవ్వు కలిగిద్దో నాకు తెలియదు, కానీ నా ప్రార్థన మీ విషయంలో ఈ ఉదయం ఏంటంటే అక్కడ మీకు సమృద్ధి అయిన ప్రవేశం కలగాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క సంతోషంలో మీరు సమానమైన సంతోషానికి పోవాలా. చిన్నోడు తిరిగి వచ్చాడని తండ్రికి ఎంత ఆనందం ఉందో అంత ఆనందం పెద్దోడికి కూడా ఉండాలి కదండి. లేదు, మీరు గమనించండి. కాబట్టి ప్రభు దినాన్న యేసు ప్రభు ఆయన చాలా సంబరంగా ఉంటాడు. మా వాళ్ళు అందరూ వచ్చేసారు, అదే వాళ్ళు వచ్చేసారు. ఈ ఆనందంలో ఆయనకి ఎంత ఆనందం ఉందో మిగిలిన వాళ్ళు అంత ఆనందం ఉండదు.
ఎందుకు ఉండదంటే ఆ దినాన్న వాళ్ళ రిజల్ట్స్ అన్నీ బయటకు వస్తాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి రాజ్యంలో అందరికీ ఒకే విధమైన ప్రవేశం లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఏమన్నాడండి? ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును, చెప్పండి, ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. 5వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అంటే విశ్వాసులై ఉండి పాపం చేస్తున్న వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోకపోవటం అంటే పరలోకం వెళ్ళరని కాదు. పరలోకంలో ఉన్న ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క సింహాసనాల్లో, ఆయన కిరీటాల్లో, ఆయన బహుమానాల్లో, ఆయన పట్టణాల్లో, ఆయన ఇచ్చే వాటిలో వీళ్ళకి సమృద్ధి అని ప్రవేశం ఇయ్యడు. కాబట్టి నేనేమంటున్నానంటే, అన్న నేను జాగ్రత్తం చేయట్లేదు, దేవునికి స్తోత్రం చెప్పుకో. అపవిత్రంగా ఉండట్లేదు, దేవునికి స్తోత్రం చెప్పుకో. ఎందుకంటే నువ్వు ఇట్టి కార్యములు చేయట్లేదు. ఒక మాట చదవండి, 2 వచనాలు మీరు ఉదయకాలం గుర్తుపెట్టుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23లో లేదా ఇప్పుడు చదివిన 21లో, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ఆ పదం పట్టుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. ఇప్పుడు మొదటి ఈ వచనం దగ్గర అది రాయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1:11 దగ్గర గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివిన 21 రాయండి. అంటే రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు చదవండి. ఇక్కడేం రాశాడు? ఇట్టి క్రియలు చేయవారైతే, ఫైనల్ లాస్ట్ రెఫరెన్స్ చదవండి, నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం. దేవునికి స్తోత్రం. శరీర కార్యాలు చేస్తున్నావా? దేవుని రాజ్యంలో నీకు సమృద్ధి ప్రవేశం లేదు. ఒకవేళ నువ్వు ఇట్టి క్రియలు చేస్తున్నావా? ఎట్టి క్రియలు పైన చెప్పాడు. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తి అందు ప్రేమ, ప్రేమయందు దయ అమర్చుకో. ఇట్టి క్రియలు చేస్తే అన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను. విశ్వాసమందు సద్గుణం అన్నాడు కదా, దాన్ని నేను ఎలా చెప్తాను? సద్గుణం అంటే ఏంటంటే మంచి బుద్ధి, అంతేనండి. సో విశ్వాసులందరికీ ఏ బుద్ధి ఉండాలి? మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి ఏంటంటే లైఫ్ అనేది ప్రామిస్ అనేది మనం స్వతంత్రించుకోవాల్సిందే, కానీ అది గ్రాంటెడ్ కాదు. ఈ మాట మనం ఎప్పుడు విన్నాం? జూమ్ మీటింగ్లో విన్నాం. విశ్వాస మూలమగు నీతికి వాగ్దానం చేసిన జీవం అది గ్రాంటెడ్ కాదు, అది ప్రామిస్ అని మనం విన్నాం. ఇటీవల విన్నాము లేదా? ఆ బుద్ధి మనకు ఉండాలి. అదే సద్గుణం. ఆ సద్గుణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అంటే 5వ వచనం, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల. ఇప్పుడు మనం అందరం ప్రభువుని నమ్ముకున్నాం, అందరం నీతిమంతులు, అందరం పరిశుద్ధులు, అందరం సంపూర్ణులు, అందరం ఆత్మచేత ముద్రించబడ్డాం, అందరం పరలోకులు కూర్చోబెట్టబడ్డాం. మరి జాగ్రత్త ఎక్కడ వస్తుంది మనకి? అందరం పరిశుద్ధులు, నీతిమంతులు, సంపూర్ణులు, ఆత్మచేత ముద్రించబడ్డాం, క్రీస్తుతో కూర్చున్నామంటే ఇక జాగ్రత్త ఎందులో ఉందంటే రక్షణ పొందిన తర్వాత పొందే స్వాస్థ్యం విషయంలో ఉంది. రక్షణ విషయంలో అందరూ ఒకే స్థానంలో ఉన్నాం, కానీ స్వాస్థ్యం దగ్గర కొందరు కొన్ని పట్టణాలు ఆక్రమించుకున్నారు ఆల్రెడీ. కొన్ని మేరలు దేవుడు వారికి ఇచ్చాడు, కొంత శ్రమ పడటానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు, కానీ కొందరు సోమరులుగానే ఇంకా ఉన్నారు. ఇక్కడ చెప్పాడు కదా, పేతురు రాసిన పత్రిక 1:9లో ఏం చెప్పాడండి? పేతురు రాసిన 2వ పత్రిక 1:8లో సోమరులు నిష్ఫలులు అనే పదం రాశాడు. సోమరులు ఇక్కడ సోమరులు అందరూ దేవుని రాజ్యంలో సమృద్ధి అని ప్రవేశం పొందరు. మరి ఇది ఎంతమందికి అర్థమవుతుందో మీరు అందరికీ ఒకటి చెప్తాను, కొందరిని చూసి దయచేసి మోసపోకండి. అందుకని ఏమన్నాడంటే, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వని ఎందుకన్నాడు? కొందరిని చూసి మనం రిలాక్స్ అయిపోతాం. అసలు మనం కాంపిటీషన్ ఎవరిని తీసుకోవాలా? హెబ్రీ 6:11, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని మనం కాంపిటీషన్ తీసుకోవాలా. కానీ మనం కాంపిటీషన్ ఎవరిని తీసుకుంటాం? ఆ బ్రదరే ఎలా ఉన్నాడు, ఈ సిస్టరే ఎలా ఉందంటే ఉండనిమ్ము అన్నాడండి. ఉండనిమ్ము అని ఎందుకు అన్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు అనమాట. అక్కడ చెప్తే ఏమన్నాడు? ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియ చొప్పున 12వ వచనం, సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. 12వ వచనం. రెడీగా ఉంచాడండి బ్రదర్, సిస్టర్, నీ జీతం ఆయన రెడీగా ఉంచాడు. నీ క్రియలు ఎన్నో దాన్ని బట్టే. ఇక్కడ క్రియలు అంటే ఏ క్రియలు? విశ్వాస క్రియలు ఏమిటి? ఫలం.
విశ్వాస క్రియలు ఫలం. అందుకని విశ్వాస క్రియలు వాస్తవం క్రియలు మనం చేసే పెర్ఫార్మెన్స్ కాదు. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడండి? నిష్ఫలం. నిష్ఫలం అంటే క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. అంటే విశ్వాస క్రియలు ఏంటి? ఫలం. ఇంకెలా చెప్తాను, సత్క్రియలు ఏంటి? ఫలం. ఎందుకంటే సత్క్రియలు ఎలా చేయాలి? హెబ్రీ 10:24 ప్రేమతో చేయాలి. ప్రేమ ఏంటి? గలతీ 5:22 ఆత్మఫలం. కాబట్టి సత్క్రియలు ఫలం. అడగండి, మీకు ఇస్తాడు దేవుడు. మీరు అడగాలే. అడగకుండా మీరేం చేస్తున్నారు? శరీరంతో దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నా గిన్నెలో తాగు నువ్వు. ఇక్కడ నీకు అవకాశాలు ఉన్నాయి. నువ్వు రొమ్మున అనుకో, నీకు బోల్డ్ అని సంగతులు చెప్తాను. వాటికి ఆమెను అనుకో, బోల్డ్ అని పట్టణాలు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇక్కడ కాంపిటీషన్ ఫీల్ అవ్వకుండా అక్కడ కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాం మనమందరం కోరుకోవాల్సింది ఎక్కడంటే ప్రయాసలో భాగాలు కోరుకోవాలి, కానీ ప్రయాస ఫలాల్లో భాగాలు కోరుకోకూడదు. ఎంతమందికి వినపడింది? విన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయాసలో ఫలాలు కోరుకోండి, ప్రయాస ఫలాల్లో మీరు ఎప్పుడూ కూడా భాగాలు కోరుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రయాసలో భాగం కోరుకోకుండా ప్రయాస ఫలాల్లో భాగం కోరుకుంటే మరి రేపొద్దుట న్యాయం వచ్చినప్పుడు ఏమర్థమైందంటే మనం ప్రయాసలో ఫలం కోరుకోలేదు, భాగం కోరుకోలేదు, ప్రయాస ఫలాల్లో భాగం కోరుకుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. రోమీలకు రాసిన పత్రికలో దీనికి వివరాన్ని మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం వచనం 20-21 వచనాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. 20-21 వచనాల్లో నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహించురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగను ప్రకటించుతుంది. రైట్. పౌలు గారు ఇక్కడ క్లియర్గా చెప్పారన్నమాట. ఆయన ఆశ ఏంటంటే వేరొకని పునాది మీద నేను కట్టకూడదు. సో మనం ఎప్పుడు కూడా ప్రయాసలో భాగాలు కోరుకోవాలి. ఇలా అడగండి, బ్రదర్ నేను ఫలానా చోట పనిచేస్తాను, ఫలానా చోట కష్టపడతానని కోరుకోండి. అంతే తప్ప ఫైనల్గా నాకు ఈ భాగం కావాలి అని మనం కోరుకోకూడదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఆ భాగం ఎవరికి ఇవ్వాలో అది దేవుడు సిద్ధపరిచాడు. కొంతమంది చాలా కష్టపడి చదువుకుంటారు, కానీ కొంతమంది ఏం చేస్తారండి, అక్రమంగా దాన్ని పేపర్ లీక్ ద్వారా తెలిసేసుకుంటారు. పేపర్ లీక్ అయిపోతుంది. పేపర్ లీక్ అయిపోయినప్పుడు చదివినోడు ఎంత డిస్టర్బ్ అవుతాడు, బాగా కష్టపడినోడు ఎంత బాధపడతాడు. ఎందుకంటే కష్టపడినవాడు, శ్రమపడినవాడు వాస్తవంగా ఆ శ్రమకు తగిన ఫలాల్లో ప్రవేశించాలి. కానీ అక్రమం అనేది జరిగిపోద్ది అన్నమాట. ఇటీవల నీట్ పేపర్ కూడా లీక్ అయిన కేసు నడుస్తూ ఉంది. కాబట్టి పేపర్ లీక్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి, కానీ ప్రభు దగ్గర జరగవు. ఎవరు ప్రయాసపడ్డారో దేవుడు వారికే ఖచ్చితంగా ఫలమిస్తాడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు బంధించాడు? దేవుడు ఎందుకు వారిని అపవిత్రతకు అప్పగించాడు? మూడో మాట, దేవుడు ఎందుకు వారిని వెళ్ళగొట్టాడు? ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి, అందుచేత వారు దానిని అందుకున్నారు. ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకెళ్తాను. విశ్వాసం ప్లేస్లో క్రియ పెట్టడం అనేది ఏంటది? ఆదికాండం 17 ప్రకారం నా సన్నిధిలో నీవు ఎలా ఉండమన్నాడు? నిందారహితుడుగా ఉండమన్నాడు. దాన్నే హెబ్రీ భాషలో ఏమి రాశాడు? తమ్మీం అంటే అర్థం ఏంటి? యథార్థత. నువ్వు యథార్థంగా ఉండు. నీ హృదయం యథార్థం కానప్పుడు ఆ భాగం నీకు ఎలాగిస్తాడు దేవుడు? నువ్వు యథార్థంగా ఉండాలి. దీన్ని ఏమని రాశాడంటే నిష్కపటముగా ఆయనను సేవించడానికి రాశాడు. నిష్కపటముగా ఆయన సేవించుట. మీరు అలా దేవుని సేవించండి, దేవుడు మీకు ఏవి న్యాయంగా రావాలో మీకు నిజంగా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం ఎవరిదండి? మీది కాదా? ఆరోగ్యం మీదే. కేఫా ఎవరు? పౌలు ఎవరు? క్రీస్తు ఎవరు?
వాళ్ళు క్రీస్తు వారు, క్రీస్తు మీవాడు, క్రీస్తు దేవుని వాడు అంటే అన్నీ మనవే అని చెప్పాడండి. ఎక్కడో మనం ఏదో కోల్పోతున్నాము అనే భయంతో, కోల్పోతాం అనే దిగులతో ఆక్రమించుకోవాలనే అడుగులేసేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. 21, 22, 23. ఎవడును మనుషులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి అని చెప్పాడు. అండర్లైన్ చేసుకోండి. సమస్తమును మీవి. పౌల, అపోలోన, కేఫానా, లోకమా, జీవమా, మరణమా, ప్రస్తుతమున్నవా, రాబోవా, సమస్తమును మళ్ళీ చెప్పాడు మీవే అని చెప్పాడు. సమస్తం మీవే అని మీకు తెలిస్తే మీరు ఏం చేయాలా? ఆ దేవుడు నాదే అన్నాడంటే నాది ఇంకొకరికి ఎవడో అని నువ్వు నమ్మి దాన్ని స్వతంత్రించుకోవడంలో మనసు పెట్టాలి. కానీ అది నేను ఎక్కడ కోల్పోతానో అన్న భయంలో నుంచి వచ్చేది అక్రమంగా దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నంలోకి నడిపిస్తుంది. ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాం పిల్లలకు వాగ్దానం చేసింది అబ్రహాం పిల్లలకి ఇస్తాడు కదండి. కాబట్టి నువ్వేం చేయాలా? అబ్రహాం పిల్లలకు ఉంటే చాలు. ఎంత సింపుల్ సీక్రెట్ అండి ఇది. నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను నెడదవోళ్ళు. అదేంటంటే, ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా నీ జాబ్లో నువ్వు పెర్ఫెక్ట్ 100% సక్సెస్ అవ్వాలంటే నువ్వేం చేయాలని అడిగాను. పౌలరాజు గారు ఉన్నాడు కదండి ఇప్పుడు. ఆయన ఏమన్నాడంటే, మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలండి దానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు చెప్పాడు అన్నమాట. అప్పుడే అంతకుముందే చెప్పాను ఒక మాట. ఆయన అప్పుడు ఆ మాట చెప్పాడు. ఆయనతో పాటు కొంతమంది కొన్ని విషయాలు చెప్పారు. ఏమీ లేదు. సింపుల్ సీక్రెట్ ఏంటంటే, నువ్వు 100కు 100% సక్సెస్ఫుల్ జాబ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే జాబ్లో యేసుప్రభు పోలికలోనికి మారితే చాలు. ఎందుకంటే ఆయన జాబ్లో ఆయన 100కి 100% సక్సెస్ అవుతున్నాడు ఈరోజు. ఆయన ఏం చెప్పాడు? మత్తయి 16:18, నేను సంఘం కడతాను అన్నాడు. అప్పటికి సంఘం కట్టాడా? కట్టలేదు. వెళ్ళిపోయాడు. పరలోకంలోకి వెళ్ళి దేవుని కుడిపార్శ్వాన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, విశ్రమించాడు. ఆయన సంఘం ఇప్పుడు కట్టబడుతుంది. కొంతమంది భారతదేశంలో క్రైస్తవం చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే యేసుప్రభు అయిపోయి వాళ్ళు ఏం చేసేస్తారని వస్తాడా? రాడు. ప్రశాంతంగా నిద్రపోతాడు ఆయన. ఆయన సంఘం ఇక్కడ కట్టబడతానే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా నువ్వు లైఫ్ లీడ్ చేయాలంటే సీక్రెట్ ఏంది? ప్రభు పోలికలోనికి మారితే నువ్వు చాలు. అలాగే ఈ దేశం మీకు ఇస్తానని చెప్పాడంటే దాన్ని ఏ నిబంధనకు ఎలా వాగ్దానం చేశాడో ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వు చాలు. ఏమన్నాడు? అబ్రహాము సంతానానికి చెప్పండి, అది చాలా బాగుంటుంది, మరి నిశ్చయముగా కనుపరచాలనుకున్నాడు. ఎక్కడన్నాడు చెప్పండి ఈ మాట? వాగ్దాన వారసులకు మరి నిశ్చయంగా కనుపరచాలనుకున్నాడు ఆయన. చెప్తారా? రైట్ ఆన్సర్. అధ్యాయం 6వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. వాగ్దాన వారసులకు మరి నిత్యముగా కనుపరుస్తానన్నాడు. మీరు అది పట్టుకోండి అందరూ కూడా. వాగ్దాన వారసులకు మరి నిత్యంగా కనుపరుస్తానన్నాడు. దానికి నేను అపోజిట్గా చెప్తాను. మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి. వాగ్దానం ద్వారా వెతకని వారికి, వాగ్దాన రూపకంగా వెతకని వారిని, వాగ్దాన రూపకంగా వెతకని వారిని మరి నిత్యముగా చెప్పండి. లాస్ట్ లైన్ చెప్పండి. రైట్. వాగ్దాన వారసులకు మరి నిత్యంగా కనుపరుస్తాడు. వాగ్దానం ద్వారా వెతకని వారిని మరి నిత్యముగా బంధిస్తాడు. 38 ఏండ్ల నుంచి ఎక్కడ బంధించాడండి? అదే ఆడికి తీహార్ జైలు. 38 ఏండ్ల నుండి చూస్తుంటుండగా కోనేరు కంటికి కనపడుతుంది కానీ అందులో ప్రవేశించలేదు. మీరు చూసారా, మన సంఘాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు కళ్ళారా కొన్ని కార్యాలు చూస్తారు కానీ అందులో ప్రవేశించరు. ఎందుకు? దేవుడు వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశాడు. అరెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, బహుకాలం నుండి ఇశ్రాయేలీలు అక్కడే తిరుగుతున్నారు 38 ఏండ్లు, ద్వితీయోపదేశకాండం 2:14, కానీ వాగ్దానంలో ప్రవేశించుకొని వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఒకరోజు కొంతమంది ఏమనుకున్నారంటే, ఇదంతా టైం తీసుకోవటం ఎందుకు, మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం జరిగింది? కనానీయులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేశారు. దేవుడు అవకాశం ఇయ్యిందే మీరు ఎవరు అడుగు పెట్టలేరు. బ్రదర్, సిస్టర్, గుర్తుపెట్టుకోండి. దేవుడు అవకాశం మీకు ఇవ్వాలంటే మీరు దాన్ని క్రమంగా వెతకాలి. దయచేసి అక్రమం చేయొద్దు, యథార్థంగా వెతకండి, కపటంతో చేయొద్దు, కుయుక్తిగా వెతకొద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని లాస్ట్ మూమెంట్లో అయినా అరెస్ట్ చేస్తాడు. ఆయన అరెస్ట్ చేస్తే మీరు అందులోకి వెళ్ళలేరు. ఎట్లా అడిగాడంటే ఒక ఆయన, నాకు స్కాట్లాండ్ దేశాన్ని ప్రభు అని అడిగాడంట.
మీరు అడగండి, నాకు తెలంగాణ ఇవ్వు ప్రభువా, నాకు ఆదిలాబాద్ ఇవ్వు ప్రభువా, నాకు కరీంనగర్ ఇవ్వు ప్రభువా, నాకు తెలంగాణలో ఉన్న సమస్తాన్ని ఇవ్వు ప్రభువా అని మీరు అడగండి. ఆంధ్ర ఇవ్వు ప్రభువా అని అడగండి, భారతదేశాన్ని ఇవ్వు ప్రభువా అని అడగండి. దేవుడు మీరు ప్రయాస ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కృపణిస్తాడు. ప్రార్థన చేస్తే ఇస్తానని చెప్పాడు కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. మీరు ఎందుకు అడగట్లేదు? రోమా 10:14 మీకు విశ్వాసం లేదు కాబట్టి అన్నాడు. విశ్వాసం మీకెందుకు లేదు? 10:8 విశ్వాస వాక్యం మీ దగ్గరికి రాలేదు. విశ్వాస వాక్యం మీ దగ్గరికి ఎందుకు రాలేదు? ఎందుకంటే దాన్ని వాక్యం ద్వారానే స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన మీలో లేదు కాబట్టి. ఉంటే మీరు వాక్యాలు విని వాగ్దానాలు పొంది ప్రార్థించి అడుగు పెడతారు. మీలో ఎంతమందికి అమెరికా ప్రెసిడెంట్ తెలుసండి? అమెరికా ప్రెసిడెంట్ పట్టుకొని అమెరికాలో సేవ చేయగలరా? యేసుప్రభుని పట్టుకోండి, అంతే చాలు. ఏ మనుషుల ద్వారా ప్రవేశాలు వద్దు, కేవలము విశ్వాస వాక్యం మీ వద్దకు రావాలి. ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తే ప్రభు దాన్ని మీకు ఇస్తాడు. ఇశ్రాయేలీలు అక్కడే పాతుకుపోదాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? ఈ రాత్రి కొంతమంది అరెస్ట్ అవుతారనుకోండి, వాళ్ళు మధ్యాహ్నం ఏమనుకుంటారు? మధ్యాహ్నం చికెన్ తెచ్చుకుందాం అనుకున్నారనుకోండి, వద్దులే సాయంత్రం తెచ్చుకుందాం తిందాం అనుకునే లోపు వాడు ముందే వచ్చాడు అరెస్ట్ చేసేవాడు. మీరు అంటారా బిర్యానీ తినేసాక వెళ్దాం అంటారా? దా అక్కడే ఆడతాంరా నీకు అని తీసుకుపోతాడు. మీరు చదివిన వచనంలో ఏమని తెలుసా అండి? నేటి వరకు వారు అక్కడే ఉన్నారని ఉంది. చదివారా మీరు? ఆ రిఫరెన్స్ చదివారా? షోమ్రోన్ పట్టణాన్ని ఎన్ని నెలలు ముట్టడేశాడు? 3 నెలలు, అవునా? కానీ మరి పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడు? ఇశ్రాయేలీలు నేటి వరకు అక్కడే ఉన్నారని రాశాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యూదులు బబులోను చెరకెళ్ళారు కదా, వాస్తవంగా దైవ దృష్టిలో యూదులు ఎక్కడున్నారు? ఇప్పటికీ చెరలోనే ఉన్నారు. నేటి వరకు వారు అక్కడే ఉన్నారు. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే బబులోన్ అయిపోయిందండి, మాదియ పార్సిక్ అయిపోయింది, గ్రీక్ అయిపోయింది, రోమ్ అయిపోయింది అని అనుకుంటే లేదు లేదు లేదు, వారి చెవి బంధించబడింది. యాంటీ క్రైస్ట్ రావాలి, రివైవల్ రోమన్ రావాలి, రివైవల్ రోమన్ని ప్రభు అంతం చేయాలి. అప్పుడే 1000 ఏళ్ల రాజ్యంలో వాళ్ళకి ప్రవేశం. అంతవరకు క్రీస్తు విరోధి పరిపాలన వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలుకు మారు మనసు రాదు. అప్పుడు దాకా బంధించబడతారు. ఎప్పుడు చెరలోకి పోయారు, ఎప్పుడు వరకు బంధించబడ్డారు చూడండి. అక్రమంగా దానిలో అడుగు పెడదాము అని అనుకున్న రోజు నుంచి బంధించబడి క్రమం అంటే ఏంటో తెలుసుకునే అంతవరకు నీకు రిలీజ్ రాదు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి వందనాలు చెప్పండి, లేకపోతే దేవునికి వందనాలు చెప్పండి. ఎందుకంటే నిజంగా నువ్వు నా పక్కన లేకపోతే నేను నిద్రపోదును, నువ్వు ఉన్నావు కాబట్టి మెలకుగా కూర్చున్నాను, నేను వాక్యం వింటున్నాను అని చెప్పండి. అలాగే దేవునితో కూడా చెప్పండి. మీరు విన్నారా? మళ్ళీ చెప్పమంటారా? యూదులు బబులోను చెరకు వెళ్ళిన కాలం రికార్డ్ చేశాడు లేదా దేవుడు? మత్తయి సువార్తలో ఏమన్నాడు? అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరకు వెళ్ళిన దాకా 14 తరములు అన్నాడంటే అది రికార్డెడ్ చేయాల్సిన టైం పీరియడ్ అది. అక్కడి నుంచి వాళ్ళు వాస్తవంగా చెరలోనే ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చదివిన వచనంలో కూడా నేటి వరకు అనే మాటలో ఈ బైబిల్లో రాజుల 2వ గ్రంథంలో ఈ అధ్యాయం రాసే వరకు అని మాత్రమే అర్థం కాదు. వాస్తవం చెప్పాలంటే రాజుల 2వ గ్రంథం 17:23 ప్రకారం నేటి వరకు వారు అచ్చటున్నారనేది నేడు కూడా సత్యమే. ఇశ్రాయేలు నేటికి వాగ్దానాలు ప్రవేశించారా? యెహోషువ 4:8 ఏమన్నాడండి? యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసినాడు, ఆయన మరి ఒక దినమును గూర్చి చెప్పకపోను. ఆ దినమేది? నేడు. ఆ నేడు అనే దినములు ఎవరు ప్రవేశిస్తున్నారు? అన్యజనులమైన మనం. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పటికీ చెరసాల్లోనే ఉన్నారు. సంవత్సరం 14 సంవత్సరాలు కాదండి బాబు, ఎన్ని సంవత్సరాలు బంధించాడో ఆలోచన చేయండి. మారు మనసు అనేది వచ్చేంత వరకు కొన్నింటి దగ్గర మనం గోజాన్ నది దగ్గర బంధించబడతాం. రావాలా, మారు మనసు రావాలని ప్రార్థన చేసుకుందాం. కొన్నింట్లో ఏడవాలా, మనలో మారు మనసు రావాలి. ఇటీవల ఒకళ్ళు ఇలా అన్నారంట, నేను మారిపోయాను, ఇక నుంచి నేను బాగుంటాను అన్నారంట. అని అంటే నిజంగా మారారు, బాగున్నారు అని అన్నాడంట ఆయన. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను మారాను అనుకున్నారా అన్నాడంట ఆయన. నేను ఇంకా మారలేదు అన్నాడంట. నేను ఇలా అంటాను,
మారాను అంటే నమ్మిన బర్నబాసులు ఉంటారు, కానీ నమ్మని పౌలులు కూడా ఉంటారు. బర్నబా వారి వేషధారణ వల్ల మోసపోతాడేమో కానీ పౌలు మోసపోడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఓ దురాత్మ పట్టిన దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నేను థామస్ ఇద్దరం ఉన్నాం. నేను మామూలుగా అది దురాత్మ పోయింది, నేను మాట్లాడుతున్నాను అనమాట. అది పోలేదు ఎందుకే, అది అక్కడక్కడే తిరుగుతూ మళ్ళీ వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, థామస్ని చూస్తూ, నేను వెళ్ళలేదని నీకు తెలుసు కదా అంది. నాకు తెలుసు అన్నాడు థామస్. సో కొందరు మారేమో అని చెప్తున్నారు, కానీ వాళ్ళు మారలేదు. వాళ్ళు మారలేదు అనేది కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఏమని, మేము మారిపోయాము అనుకుంటున్నారా, ఇంకా మారలేదు అంటున్నారు. నేనేమంటానంటే, నువ్వు మారితే నీకే మేలు, మారకపోతే నీకే నష్టం. ఎందుకంటే నువ్వు మారేదాకా నీకు జైలు తప్పదు కదండి. బాగా బలవంతుడిని జైల్లో పెట్టినప్పుడు ఏం చేయాలి, కొంచెం గట్టిగానే లాకప్ చేయాలి. దేవుడు ఎంత గట్టిగా లాకప్ చేశాడంటే, ఆ సంతానము వచ్చేంత వరకు లేఖనం అందరినీ పాపంలో బంధించాను. ఒక మాటలో చెప్పాలంటే, అందరికీ దేవుడు ఒకటే పొజిషన్ ఇచ్చాడు, 0 degrees పొజిషన్ అనమాట. అందరూ పడుకోవాల్సిందే. ప్రభు వచ్చినప్పుడే, ప్రభు సమయం ఇచ్చినప్పుడే వాళ్ళని దేవుడు అన్లాక్ చేస్తాడు. సో ప్రార్థన చేయండి మీరు అందరూ ఎలాగని, ప్రభువా అక్రమంగా మేము దేనిలోనికి ప్రవేశించకూడదు అని ప్రార్థన చేయండి. రహస్యంగా మేము దేనిలోనికి ఎంటర్ అవ్వకూడదు అని ప్రార్థన చేయండి. ఒకటే అడగండి ప్రభువుని, ఏమన్నానంటే, నువ్వు మాకు అవకాశాలు మేము ఎంటర్ అవుతాం. అంతే తప్ప మేమేం చేసినా ఈ దేశంలో నుంచి మమ్మల్ని ఆయన వెళ్ళగొట్టడు, ఇక్కడ మేము ఆల్రెడీ ఇల్లులు కట్టేసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ నేను ఏసీ బిగించేసుకున్నాను అంటే, అవి విచిత్రం ఏంటంటే, అసలు ఏసీ బిగించుకున్న రోజే యేసు ప్రభు నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ప్రకటన 4:1 ఏం చేస్తారండి, ఉండు ప్రభా ఆర్డర్ పెట్టాను, అది ఈరోజే వచ్చింది, కాసేపు చల్లగా ఉంటుంది ఉండి వస్తానంటారా, ఇంక వెళ్ళిపోవాల్సిందే. రిమోట్ పట్టుకున్న వాళ్ళు ఏమంటారు, రే రిమోట్ వదిలాడా నువ్వురా అంటాడు. అంతే, రిమోట్ వదిలేయటం, పారిపోవటం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం. కాబట్టి సౌఖ్యంగా నివసించడానికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కానీ తీసుకెళ్ళి నదిగాడు పడేశాడు. పడేసి ఏం చేశాడంటే, ఈయన పడేసినోడు పడేసినట్టు ఉండకుండా 7 ఇల్లులోకి ఇంకొకరు తెచ్చిపెట్టాడు ఇక్కడ. అదే మనం చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది దేవుడే కొన్నిసార్లు జరిగిస్తాడండి. ఏదంటే, వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనును కాక. ఈ మాట మీకు అర్థమైందా? వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. నేను నిన్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే దేవుడు సమూయేలుతో ఏమంటాడంటే, ఇంకెంతకాలం ఏడుస్తావు, నీ కొమ్మును తైలముతో నింపి నువ్వు వెళ్ళి దావీదుని అభిషేకం చేయన్నాడు. నేను ప్రశ్న అడుగుతాను, దావీదు చిన్నోడు, అప్పుడు దాకా ఎవరి దగ్గర ఉన్నాడు? సౌలు దగ్గరే ఉన్నాడు. సౌలుతో పాటు సౌలు దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నాడు. మరి ఎందుకండి దావీదు అభిషేకం చేసే టైంలో, అరే సౌలు ఉండగా నాకు అభిషేకం చేస్తున్నారని ఎందుకు అడగలేదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? సౌలు ఉన్నాడు కదా, సౌలు ఉండగా నాకు అభిషేకం చేయొద్దు అని అన్నాడా? దావీదు అభిషేకాన్ని గనపరిచేవాడే కదా, గౌరవించేవాడే కదా, అభిషేకాన్ని గౌరవించేవాడు కాబట్టి ఎప్పుడు కూడా సౌలును చంపడానికి ప్రయత్నం చేయలేదు కదా. మరి అలాంటి దావీదు ఎందుకు అభిషేకం చేసేటప్పుడు సమూయేలును ఆపలేదు? కాబట్టి కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఆ ఉద్యోగాలు దేవుడు ఇంకొకరికి ఇస్తున్నాడు. ఇది న్యాయమే, అది దేవుని దృష్టికి న్యాయమే. అది ఇప్పుడు జైలు దగ్గరికి వెళ్ళిపోయారు కదా వీళ్ళకు ఒక విషయం తెలిసింది. బాబు అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసా? బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము అనే దేశాల్లో జనులు తెచ్చి మీ ఇళ్లలో పెట్టాడు రా బాబు అని అంటే, మా ఇంట్లో వాళ్ళే అలా ఉంటారు, ఉంటే ఉండని, వాష్రూమ్ వాడుకోవద్దని చెప్పండి అంటారా? ఒరే నువ్వు జైలుగాడు ఉండి ఆడింటికాడు ఏం చేస్తా నీకేంట్రా అని అంటారనరా? ఇప్పుడు అలా కాదండి, మీకు ఎలా చెప్తాను. దేవుడు మీకు మంచి కారు ఇచ్చాడు. కారు కొన్న రోజే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు మేఘాల మీద. మీరేం చేశారు? కారు వదిలేస్తూ తాళం చేతులు, అమ్మ నువ్వు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ తాళం చేతులు ఆడికి అని చెప్తారు. మీరు ఎవడో ఒకటి వాడుకునేయండి. ఆడు కారు వేసుకున్నా ప్రశాంతంగా తిరగలేడాడు. శ్రమల కాలం అలా ఉంటుంది. కాబట్టి మీరు విడిచిపెట్టే వాళ్ళని విడిచిపెట్టాల్సి వచ్చేది కొన్నిసార్లు. అది ఇంకొకరు ప్రవేశిస్తారు.
ఇది న్యాయమే. ఎందుకంటే నీకు అప్పగించిన దాన్ని నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడి నుంచి నేను వెళ్ళగొట్టి దాన్ని ఇంకొకరి చేతికి అప్పగిస్తాడు. మీరు ఓ ప్రశ్న కూడా మీరు అడగవచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు సౌలు మీదకు దురాత్మ రావటం, సౌలు తప్పు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ క్రమంలో దావీదును ఎన్నాళ్ళ వరకు కనిపెట్టి సమూయేలు అభిషేకించాడు? మీరు చూస్తే చాలా తక్కువ కాలం, విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం దేవుడు కనిపెట్టకుండా దావీదును అభిషేకించేశాడు. కాబట్టి మీరు టైం చెప్పొద్దు, ఇంత టైం కనిపెట్టాలి కదా అని. లేదు లేదు లేదు, దేవుడు సమూయేలుతో అన్నాడు, ఇంకెంతకాలం ఏడుస్తావయ్యా, నువ్వెంతకాలం అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఆడికి నీవెంతకాలం దుఃఖిస్తావు, వెళ్ళి దావీదును అభిషేకించు. మీకు తెలీదు, చాలామంది బైబిల్ చదువుకుంటున్నారు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, నిజంగా కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెడుతున్నారు. మరి అంత ఆసక్తిగా ఉన్నవాళ్ళు మన వెనకాల ఉన్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నేను ఎక్కడే నాటికిపోతాను, ఎక్కడే పాతికిపోతాను, నా స్థానం ఇదే అని అనుకుంటే లేదు బ్రదర్, దేవుడు నిన్ను వెళ్ళగొడతాడు. నీ ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు. కొన్నిసార్లు మనం మత్తీ పేరిట చీటీ పడిందని మత్తీకి అప్పగిస్తాం, కానీ వాస్తవంగా అది ఎవరికి చెందాలో ఆ పోర్షన్ దేవుడి వరకు అప్పగిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా నీకు వందనాలనండి. ఏమనంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నమ్మకంగా నిర్వహించకపోతే దీన్ని మరొకరికి నువ్వు అప్పగించు అని కూడా ప్రార్థన చేయండి. ఒకసారి అప్పగించు, ప్రార్థన చేయండి. అక్రమంగా పట్టలేం, బంధించబడతాం. ఎంత తెలివితేటలు ప్రదర్శించినా కుయుక్తిలో దొరికిపోతాం. మన ప్రతి ఆలోచన అరెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, క్రీస్తు విధేయతకు ఆలోచనను చెరపట్టి లోపరిచి దుర్గములను పడద్రోస్తారు, అవిధేయతను ప్రతిదండన చేసి సిద్ధపడతారు, వితర్కములను అడ్డగిస్తారు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి రాజుల 2వ గ్రంథంలో మనం గమనించేది ఏంటంటే, వీరు నేటి వరకు అక్కడే ఉన్నారు అనే మాట ఒకటి మనం అర్థం చేసుకోవాలి. రెండవది, వారు విడిచి వచ్చిన ఎండ్లలోనికి వాళ్ళు తెచ్చి ఇంకొకళ్ళనే పెట్టారనమాట. మీకు ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక మాట చెప్తాను. మందసం అనేది పట్టుకున్నారండి. మందసం పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, దాగోను గుడిలో పెట్టేశారు. దాగోను గుడిలో పెట్టేస్తే ఏం జరిగిందండి, వాళ్ళకి రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చేసినాయి. వాళ్ళకి ఏడుపులు, వాళ్ళ కేకలు మామూలుగా లేవు అన్నమాట. అంటే మందసం పట్టుకెళ్ళిపోవడమే కాదు, దాన్ని ఎలా అది ఏంటో నీకు తెలియాల. అలాగే వీళ్ళు కూడా మనం విజిటింగ్ టూర్ లాగా వచ్చేసాం ఈ దేశంలో, కానీ వాళ్ళు ఎలా పడితే అలాగ అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మధ్యలోనికి సింహాలు పంపించాడు. అంటే ఆయన దగ్గర ఏమున్నాయి, సింహాలు ఉన్నాయండి. ఆయన దగ్గర సింహాలు ఉన్నాయి. సముద్రంలో చేపలు లేకపోయినా మీరు వలేసే టైంకి ఆయన 153 చేపలు అక్కడ పెడతాడు, పడతాయి అంతే. ఆయన దగ్గర చేపలు ఉన్నాయి, ఆయన దగ్గర సింహాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయని తెలిసినప్పుడు మనం మర్యాదను ఫాలో అవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ మనం చూస్తున్నాము 25వ వచనంలో, వారు భయభక్తులు లేనివారు కనుక వాళ్ళు ఏం చేశారంటే షోమ్రోను పట్టణాల్లోకి వచ్చి 26వ వచనంలో, దేశపు దేవుని మర్యాద తెలియదు కాబట్టి అనే మాట చూస్తున్నాం. మర్యాద ఫాలో అవ్వకపోతే ఎలాగా, అసలు వాళ్ళ క్రమం ఫాలో అవ్వలేదని వాళ్ళని నిలగొట్టాడు. మనమేమో ఇక్కడికి వచ్చి మర్యాద ఫాలో అవ్వకపోతే ఎలాగా. మనకందరికీ ఒక పేరు పెట్టాడు కదండి. మనం అందరం ఎవరు, పగటి సంబంధులం కదా. పగటి సంబంధుల గురించి ఏం చెప్పాడు, రోమాపత్రిక 13వ అధ్యాయంలో, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. 13 వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకి ఇదేంటి, నైట్ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఇదేంటి, డే అంతే. ఇప్పుడు వీడియో ఆన్ చేసుకొని అమర్యాదగా కూర్చుంటారండి. వీడియో ఆఫ్ చేసుకుంటే తల చెప్పండి, తల జాగ్రత్తగా తలగాడు కాంచి గోడ కాంచి అలా జాగ్రత్తగా నిద్రలాగేస్తారు. వీడియో ఆన్ చేసుకుంటే అంతే కదా. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాద. ఇప్పుడు మనం ప్రతి దానిలో మర్యాదగా మనం ప్రవర్తించాలి. కానీ ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేసి అక్కడ మొత్తం అమర్యాదగా ఉంటే దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మధ్యలోనికి సింహాలు పంపించాడు.
అప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడంటే వాళ్ళకి మర్యాద నేర్పించడానికి ఒక యాజకుడిని పిలిపించాడు. ఆ యాజకుడు బేతేల్లో కాపురం ఉండి వాళ్ళకి భయభక్తులు నేర్పించాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మన క్రమము మనం ఫాలో అవ్వాలి, మర్యాద మనం ఫాలో అవ్వాలి. మనం వీటిని ఎంతమాత్రం కూడా అమర్యాదగా చేస్తే మాత్రం దేవుడు సింహాలను పంపిస్తాడు అనే మాటను మనం ఖచ్చితంగా నమ్ముదాం. మీకు ఒక సంగతి చెప్తాను. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదని చెప్పాడు. మీరు కానీ మన మర్యాద, ఉపదేశంలో ఉన్న మర్యాదను ఫాలో అయితే మీరు ఎవరి ఎదుట అమర్యాదగా ప్రవర్తించరు. అమర్యాదతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. మహాత్ములు మహిమలను మనం దూషిస్తే మనం ప్రవేశించేద్దాం అనుకుంటే ఆయన ప్రవేశించనిస్తాడా? చాలామంది మొన్న వెళ్ళిపోదామని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళు ఫ్లైట్ ఎక్కే టైంలో ఏం చేశారు తెలుసా? వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ అన్నీ చెక్ చేశారండి. ఫేస్బుక్లో వాళ్ళు క్రైస్తవ వ్యతిరేక పోస్టులు పెట్టారని తెలిసి, క్రిస్టియన్ దేశంలోనికి మీరు ఎలా వస్తారు క్రైస్తవుల మీద వ్యతిరేకమైన పోస్టులు పెట్టి అని చెప్పి మణిపూర్ అల్లర్లో వాటిల్లో వీటిలో ఉన్న వాళ్ళందరికీ రద్దు చేసేసారు. వాళ్ళు రానియలేదు. ఇంకా చెప్పాలంటే రానున్న దినాల్లో కొన్ని దేశాలకు ప్రవేశం ఆగిపోతుంది అన్నమాట. ఎందుకు ఆగిపోతుంది అంటే ఈ దేశంలో హిందువులు క్రైస్తవుల మీద చేస్తున్న దాడులను బట్టి కొన్ని జరుగుతాయి. అలాగా అది ఎలా జరిగిద్దో జరగదో నేను ప్రక్కన పెట్టి ఒక మాట చెప్తాను. మహిమలను మహాత్ములను దూషించిన నీవు అదే మహిమ గల కార్యాల్లోనికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు లాస్ట్ మినిట్లో నీ వీసా పాస్పోర్ట్ చెక్ చేయడా? చెక్ చేసి నేను ఆపుతాడు, అంతే. అక్కడే నువ్వు ఆగుతావు. కాబట్టి దయచేసి ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. కొంతమంది మనతో అమర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరెందుకు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు? వాస్తవంగా వీళ్ళకి మర్యాద లేదు అని తెలిసినప్పుడు వారి యొద్ద నుండి మీరేమవ్వాలన్నాడు? అక్రమంగా నడుచుకొని వారి నుండి మీరేం చేయమన్నాడు? తొలగిపోండి అన్నాడు. మీరు తొలగిపోకుండా యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ కమ్యూనికేషన్. అంటే అర్థం ఏంటి? నీకు కూడా అమర్యాద చూపించాలనే ఆతృత ఉంది నీకు. అందుకని నువ్వు కూడా దానిలో కంటిన్యూ అవుతున్నావు. కానీ నేనేమంటానంటే మహాత్ములు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మనం వివేచించి వాళ్ళ విషయంలో వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వాళ్ళ జోలికి వెళ్తే ఏం జరిగిద్దంటే దేవుడు ఇలా చెప్పాడనమాట, నేను అందరితో దర్శనము ద్వారా కళ ద్వారా మాట్లాడతాను, కానీ నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరు అతని విషయంలో ఎలా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదని అడిగాడే లేదా? కాబట్టి అందరి జోలికి వెళ్ళిపోయాం, మనకి ఏం అవ్వలేదు కాబట్టి అని చెప్పి మహాత్ముల జోలికి వెళ్ళకండి. దయచేసి మహిమల జోలికి వెళ్ళకండి. వెళితే ఏం జరిగిద్దంటే మనం ప్రవేశిద్దామన్న ప్రవేశాల్లో కూడా ప్రభు ఏమంటాడంటే నీకు ఇందుకే ప్రవేశం లేదు, నువ్వు ఆగెక్కడ అంటాడు. అంతే. కానీ ఇంకొక ఆదరణకరమైన మాటతో నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. అదేంటంటే మీ హృదయం దేవుని ఎదుటి యథార్థంగా ఉంది. నిజంగా మీ హృదయంలో ఎటువంటి కపటం లేదు, మీరు ఎటువంటి కుయుక్తి కలిగిన వాళ్ళు కాదు. మీకేమి ఇవ్వాలనుకుని దేవుడు అనుకుంటాడో అవన్నీ మీకు ఇస్తాడు. మీ చేతికి అప్పగించాలనుకున్నాయని ప్రభు మీకు అప్పగిస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారా ఎదురు చూద్దాం. గలతీ 5:5 యథార్థముగా ప్రభుని సేవిద్దాం. దేవుడు మనకి ఇవ్వాల్సిన భాగాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ వచనాల్లో మనం చూస్తున్నట్లుగా 41వ వచనంలో వాళ్ళు యెహోవా యందు భయభక్తులు గలవారు అని ఉంది, కానీ వాస్తవంగా పైనుంచి మీరు చదివితే భయభక్తులు లేనివారనే ఉంది. వాళ్ళ భయం ఏంటంటే సింహాలు వస్తున్నాయని భయం వాళ్ళకు ఉంది అంతే. కానీ వాళ్ళు విగ్రహాలు పెడుతూనే వచ్చారు. అది కూడా వాళ్ళకి ఎంతో కాలం కాదు. ఇశ్రాయేలు వాగ్దాన దేశంలో ఇంకా ఎవరిని ప్రభు ఉండనీయుడు. అది ఎవరిదో దేవుడు వారికి ఇస్తాడు. ఆ న్యాయం ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. కానీ దానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో వారిని ఆయన బంధించాడు. బంధించిన సమయంలో ప్రభు మరి కొంతమందికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రవేశాలు పాడు చేసుకోవద్దని ప్రభు పేట తెలియజేస్తున్నాను. వాక్యంలో ఒక మంచి మాట ఉంది, మేము మీ మధ్య చేసిన కార్యములను మీరు చెప్పండి, మేము మీ మధ్య చేసిన కార్యములను మీరు చెడగొట్టుకోవద్దు. దయచేసి మీకు ఇప్పటికే చాలా కృపనిచ్చాడు దేవుడు. దయచేసి ఇప్పుడు చెడగొట్టుకోకండి. చెడగొట్టుకునే అవకాశాలు వస్తే మాత్రం చెడగొట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే పూర్ణ ఫలం మీరు పొందాలి. ఫైనల్ రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ డే దగ్గర పడినప్పుడు చెడగొట్టుకోవద్దు.
వాళ్ళు అప్పుడు దాకా ఉన్నారండి, అప్పుడే ఎక్కడ పోయారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు బయటికి. ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చాడు. కాబట్టి ఫైనల్ డే దాకా చాలా నమ్మకంగా సేవ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక చేదైన వేరు మొలిచి కలవరం అయిపోతారు. ఆ ఫైనల్గా వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల వాళ్ళకు అందాల్సిన పూర్ణ ఫలం అందదు వాళ్ళకి. సమృద్ధి ప్రవేశం దొరకదు వాళ్ళకి. కానీ అది మీరు తెచ్చుకోవద్దని ప్రభు చేత మనం అందరి ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకవేళ మీరు ఎలా అనుకున్నా పర్లేదు, హెచ్చరించబడుతున్నామని నేనైతే ఇలా చెప్తాను. ఈ ఉదయకాలం నేను ఆదరించబడుతున్నాను కూడా. ఎందుకంటే ప్రభు ఏ న్యాయానికి వాగ్దానం చేశాడో ఆ న్యాయం బట్టి వెళ్దాం. ఖచ్చితంగా వాటిని అన్నింటిని ప్రభు మనకి ఇస్తాడు. మనుషులను సంపాదించుకోవాలని చెప్పి అక్రమమైన దారిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనతోటే ఉంటారు, కానీ వాళ్ళందరినీ మనం కోల్పోతాం. కానీ న్యాయంగా సంపాదించండి, వాళ్ళు ఎప్పుడు మీతోటే ఉంటారు. అలాగ ప్రభు మీకు సహాయం చేస్తాడు. సౌలు చాలామందిని తనతో ఉంచుకోవాలని చాలా చేశాడు, కానీ ఏమైంది? ఒక్కడే ఉండిపోయాడు. కానీ దావీదు ఎవరిని రమ్మని చెప్పలేదు. వచ్చేవాళ్ళని కూడా నన్ను వెంబడించకండి, నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియదు, నాకంటూ ఒక గురి లేదన్నాడు. కానీ దావీదును అందరూ వెంబడించారు. కాబట్టి మీకు ఇచ్చే వాటిని దేవుడు మీకే ఇస్తాడు. దాని కొరకు మీరు ఎటువంటి అక్రమంగా కూడా వెళ్ళొద్దని ప్రభు గారు తెలియచేస్తున్నాను. అక్రమంగా నడుచుకుని వారికి ఏం చెప్పమన్నాడు? బుద్ధి చెప్పండి అన్నాడు. సో మీరు కూడా బుద్ధి చెప్పండి. ఎవరైనా అక్రమంగా వెళ్తున్నట్లయితే ఈ విధంగా నువ్వు ప్రవేశం పొందలేవు అని చెప్పండి. సో దేవుడు మీకు అట్టి కృప దయచేయండి కాక. 17వ అధ్యాయం ద్వారా దేవుడు అష్షూరు రాజుల చేత చెరపట్టబడినటువంటి ఇశ్రాయేల్ని జ్ఞాపకం చేస్తూ వారికి కలిగినటువంటి స్థితి ఎందుకని ఆ విధంగా కలిగింది, ఎందుకంటే వాగ్దానం చేసిన దాన్ని ఆ వాగ్దానం ద్వారా మాత్రమే మనం ప్రవేశించాలి. వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ ద్వారా వాగ్దానంలో సమృద్ధి అయినటువంటి ప్రవేశాన్ని పొందాలి. ఎందుకంటే విశ్వాసానికి వాగ్దానం చేసిందని ఆయన మరీ నిశ్చయంగా ఆయన కనపరుస్తాడు. కాబట్టి అందులో సమృద్ధి అయినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం పరలోకంలో ప్రవేశించాం. అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది ఆ వాగ్దానంలో తీరు చూడాలి. అనగా మనం ఆ వాగ్దాన సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే సమృద్ధి అయిన ప్రవేశం మనకి కలుగుతుంది, పూర్ణ ఫలం మనకు కలుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో దేవుడే వారిని బంధిస్తాడు, వారిని చెరపడతాడు. లేదంటే వారిని రహస్యంగా ఎవరైతే ప్రవేశిస్తున్నారో వారికి ద్వారాలు ఆయనే మోస్తాడు అన్న విషయాన్ని ఆయన మనకి వర్తమానం ద్వారా జ్ఞాపకం చేశారు. ఎప్పుడైతే వాగ్దానం చేయబడింది అది విశ్వాసం ద్వారా మాత్రమే స్వతంత్రించుకోవాల్సిన దాన్ని వారి క్రియల ద్వారా వారి శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తూ దానిలో అక్రమంగా ప్రవేశించాలనుకున్నప్పుడు దేవుడు వారికి ఏ విధంగా అయితే ద్వారాలు మోసి వారికి అడ్డబండగా ఉన్నాడో ఈ ఉదయకాలం ముందు నేర్చుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఎవరైతే ఇలా అక్రమంగా ప్రవేశించాలనుకుంటున్నారో వారికి మనందరం కూడా మరి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉన్నటువంటి వర్తమానాన్ని మనందరం కూడా, ఎందుకంటే దేవుని ద్వారా ముందుగానే హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే మనందరం కూడా సమృద్ధి అయిన ప్రవేశాన్ని పొందుకోవాలి, పూర్ణ ఫలం పొందుకోవాలని దేవుడు మనందరిని ఉద్దేశించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా అటు జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన హైదరాబాద్ ప్రాంతం నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు సతీష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడికలో విధాలుగా సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకి నల్లజర్లలోను, అలాగే 8:30కి కోరుమావిడిలోను బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి, వీలు కలిగిన పాలు పంపులు పొందండి. ఈ సమయంలో ప్రియులు సతీష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు, కూడుకును ముగింపు చేస్తారు. ఉన్నారండి? ఉన్నారండి. ఉన్నారండి. కృపాసత్య సంపూర్ణ ప్రేమ కనిపిస్తుంది.
సతీష్ గారు వాయిస్ రావట్లేదండి. ఇప్పుడు వస్తుందా అండి? వస్తుందండి, వస్తుంది. కృపాసత్య సంపూర్ణ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మరి దినాన్ని మా అందరి జీవితాల్లో మాకు అనుగ్రహించి ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి రాజుల 2వ గ్రంథం ఇదిగో తండ్రి 17వ అధ్యాయం నుంచి ప్రభావ మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము ప్రభా వాగ్దానం ద్వారా ప్రభావ మాకు ఇచ్చిన ఇదిగో తండ్రి వాటిని ప్రభావ మేము బలవంతంగా ప్రభావ మేము పొందుకోకూడదని చెప్పి ఇదిగో తండ్రి బలవంతంగా పొందుకోవాలని చెప్పి ప్రభావ ప్రయత్నిస్తే ఇదిగో తండ్రి మీరు బంధిస్తారని చెప్పి ఇదిగో తండ్రి స్పష్టంగా మీరు తెలియజేశారు తండ్రి. ఇదిగో తండ్రి వాగ్దానం ద్వారానే ప్రవేశించాలి అని చెప్పి ప్రభావ మీరు స్పష్టంగా తెలియజేశారు తండ్రి. దాన్ని బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రయాసలు తండ్రి తండ్రి భాగాలను కోరుకోవాలి కానీ ఇదిగో తండ్రి ప్రయాస ఫలాల్లో భాగాలు కోరుకోకూడదని చెప్పి ప్రభావ మీరు స్పష్టంగా ప్రభావ ఈ ఉదయకాలంలో ప్రభావం తెలియజేశారు తండ్రి. దాన్ని బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి విన్న మాటల ప్రభావ మేము ధ్యానించుకొని ఇదిగో తండ్రి అన్న మాటల బట్టి ప్రభావ మేము జీవిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇప్పుడు మాకు అనుగ్రహించుకొని చెప్పి వేడుకొంచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రతి విషయంలో ప్రభు మీ యొక్క సహాయం మీకు తోడును కోరుకొని ఇదిగో తండ్రి ఈ యొక్క దినమంతటిలోనూ ప్రభావ మీ యొక్క సహాయం మీకు మాకు అందరికీ అనుగ్రహించమని చెప్పి వేడుకొంచు సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో మిక్కిలినంత మీకు పాదం చెంత స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నారండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రేమ్ సతీష్ గారికి అలాగే కొడుకులో ఉన్న ప్రేరాంతకు వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కొడుకు ముగించేస్తాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడి వచ్చిన సహోదరి మనందరికీ హృదయపూర్వక వందనములండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.